చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం తీవ్రమైన నేరం. సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెట్టడానికి బదులు రాజకీయ ప్రత్యర్థుల మాటల్ని వినడం, బడా వ్యాపారులు బలహీనతలను తెలుసుకోవడం, వాటి ద్వారా డబ్బులు గుంజడం, దందాలకు పాల్పడడం ఇవన్నీ ఇంకా ఘోరమైన నేరాలు. ఒక తప్పు 100 తప్పులు చేయిస్తుందంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలోనూ అదే జరిగింది. దొరికింది కదా సందు అనుకొని చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. చెప్పాలంటే రెచ్చిపోయి సీక్రెట్గా మాటలు విన్నారు. ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవించే టైం వచ్చేసింది. కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు, అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నావు, నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. చూశారుగా సీఎం రేవంత్ మాస్ వార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ చేయకండి. అది ప్రజాస్వామ్యానికి అస్సలు మంచిది కాదని 5 నెలల క్రితమే అలర్ట్ చేశారు. వ్యాపారులను బెదిరించడం మానుకోండి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది. ఇలా పోలీస్ ఆఫీసర్లకు రామచిలక్కు చెప్పినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. అయినా ఎవరైనా వింటే కదా, మమ్మల్ని ఆపేదెవరంటూ రెచ్చిపోయారు. ఏమీ కాదనుకున్నారు, ఎక్కడా దొరకమనుకున్నారు. కానీ ఇప్పుడేమైంది? ఇదిగో ఇలా పోలీస్ అధికారుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అంతా అడ్డంగా ఆధారాలతో సహా బుక్కైన వారి ఆధారాలను మూసిపాల్ చేస్తే దొరకబోమనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరకటం ఖాయమన్న దానికి ఉదాహరణే ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు. వాళ్ళు చెప్పినట్టు అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం, ఎవడు మాట్లాడతాడు, ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు. అది సంగతి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు ఆఫీసర్లు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఇండియా వస్తే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు, మొత్తం మ్యాటర్ అవుట్ కానుంది. ఇప్పుడు వీళ్లందరినీ చూసి రాష్ట్రంలో పాపం అన్న మనిషి లేడు. మంది మాటలు విన్నోళ్లకు సానుభూతి అస్సలే ఉండదు అనటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చివరికి కేటీఆర్ కూడా అయ్యో పాపం అనటం లేదని సీఎం గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ చెప్పినట్టు తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. వారిద్దరి మాటలు వింటే జైలుకు పోతారని తాను ముందే చెప్పినా వినిపించుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఏం జరిగిందో అందరి కళ్ల ముందు సీన్ కనిపిస్తోంది. ఎందుకంటే అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు బాధితులు భయపడకుండా కంప్లైంట్ ఇస్తే ముందు ఇలాంటి ఆగడాలు, ట్యాపింగ్ దందాలు చేయాలంటే పోలీసులు కూడా 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు బయటకు రావాల్సిన వాళ్ళెవరంటే డబ్బులు సమర్పించుకున్నవారు, అన్ని రకాలుగా బాధితులుగా మిగిలిన వారే. అలా సీక్రెట్ మాటలు విని బెదిరించి దందా చేయటం తీవ్రమైన నేరం. సో ట్యాపింగ్ కేసులో నిర్భయంగా బయటకు రావాలంటున్నారు ఇప్పటికే ఫిర్యాదు చేసిన ట్యాపింగ్ బాధితులు.
ఇప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా ట్యాపింగ్ బాధిత నేతలు ఒక డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ A1 అని, కేటీఆర్, హరీష్ రావులపై ట్యాపింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ను విచారణకు పిలవాలని బీజేపీ నేతలంటున్నారు. అయితే సీఎం రేవంత్ మాత్రం క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామంటున్నారు. అన్ని బలమైన ఆధారాలను బయటకు తీసి సెట్ చేస్తామంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, ఏం మాట్లాడితే ఏం రికార్డ్ చేస్తారోనన్న టెన్షన్ ఉండేదని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం అందరినీ భయపెట్టి కేసులు పెట్టి అరాచక పాలన చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి విచారా ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చు సాంబోతులాగా మాట్లాడుతుంది. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది. ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తున్నా అనే భయం ఉండేది. కొద్ది రోజులు వెనక్కు వెళదాం. బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ ట్యాపింగ్ ఇష్యూపై కొన్ని డైలాగులు పేల్చారు. అధికారం చేతిలో ఉంది కదా, దర్యాప్తు చేసి పట్టుకో అని ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అలా అంటూనే భయపడితే భయపడేవాడు ఎవడూ లేడంటూ మాట్లాడారు. మ్యాటర్ అక్కడితో ఆగి ఉంటే బానే ఉండేది. కానీ కేటీఆర్ మరో మాటన్నారు. చేస్తే గిస్తే 2-3 దొంగల మాటలు విని ఉంటారని, వెంట్రుక కూడా పీకలేవంటూ సౌండ్ పెంచుకొచ్చారు. ఒకవైపు అడ్డంగా అధికారులు బుక్ అవుతున్నా, అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఎంట్రీ ఇచ్చాక సీన్ ఎలా ఉంటుందో క్వశ్చన్ మార్కులు పెరుగుతున్నా కేటీఆర్ ఎక్కడా తగ్గటం లేదు. ఇదంతా మేకపోతు గాంభీర్యమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటే ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింక్ ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింక్ ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో తీ, ఎవరు తప్పులు చేసిర్రో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని ఒక సామెత ఉంది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అలాగే ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్దిమంది ఫోన్లు వింటే వినుండొచ్చని, వింటే ఏమవుతుందన్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు చర్లపల్లి జైల్లో చిప్పకూడే గతి అని సీరియస్ గా మాస్ వార్నింగ్ ఇచ్చారు. భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గపు ఆలోచన దారుణమన్నారు. వింటే విన్నామంటున్న కేటీఆర్ కు మంది సంసారాల్లో వేలు పెట్టి చూసేందుకు ఏం పనంటూ సీఎం ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంకేమవుతుంది? గదే అవుతుంది. చర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వద్దు వద్దు అని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రిపీటెడ్ గా చెప్పారు. కానీ అప్పుడు ఎవరు మాట వినలే. సీన్ కట్ చేస్తే ఇప్పుడందరూ పీకల్లోతు కేసుల్లో మునిగిపోయారు. కథ ఇక్కడితో ఆగిపోయేలా కనిపించటం లేదు, చాలా దూరం వెళ్లేలా ఉంది. బాధితులు ఇంకా బయటకొస్తే ట్యాపింగ్ లో పాల్గొన్న పాత్రధారులు, చేయించిన సూత్రధారులందరికీ గడ్డుకాలమే.